అలాంటి సమయంలో దీవెన గారు నాకు వాక్యాలు పంపించి వాక్యాలు పెట్టడం జరిగింది. ఇంకా 4 రోజులు ఏకరాటిగా నేను దేవుని ప్రార్థించడం జరిగిందండి. అంటే 4వ రోజు నైట్ సడన్గా మాకు హాస్పిటల్లో బాయ్ వచ్చి మీ బాబు ఐసీలో ఉంటూ రూమ్కి వచ్చేస్తాను ఏడుస్తున్నాడమ్మా అని చెప్పి దేవుడు చెప్పారండి. వెంటనే నేను బాబు దగ్గరికి వెళ్ళాను. అంటే బాబు అసలు ఏ అనారోగ్యం నేను బాబాగా బయటకు వచ్చి అమ్మ నేను ఇక్కడ ఉంటున్నా వచ్చేస్తానని చెప్పాను. వెంటనే నేను డాక్టర్ గారితో మాట్లాడితే సరే అమ్మ రిపోర్ట్స్ వచ్చే వరకు మా ఊళ్ళో ఉంది అని చెప్పాను. రిపోర్ట్స్ అన్నీ మన్నాడు వచ్చినాయండి. వచ్చి రాగానే రిపోర్ట్స్ అన్నీ చూస్తే 5 సంవత్సరాల వరకు తగ్గలేదు. అన్నీ కూడా ఈ 6 నెలల్లో తగ్గిపోయింది అమ్మ. మెడిసిన్స్ అయితే వాడాలి, బాబు ఆరోగ్యంగానే ఉన్నాడు అని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగిందండి. ఇంకా అంటే 5 సంవత్సరాల వరకు తగ్గలేదు, 6 నెలలు అలా తగ్గిందని చెప్పి డాక్టర్ గారు కూడా ఆశ్చర్యపోయారు. అసలు మళ్ళీ కూడా టెస్ట్ చేద్దామని మళ్ళీ బయాప్సీ అంతా కూడా చేశారండి. అవి కూడా అక్కడ నెగిటివ్ వచ్చినాయి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుకుంటాక.